దేశంలో జమిలీ ఎన్నికల గురించి చర్చ జరుగుతూ ఉంది. సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి గారు ఈ పీరియడ్లోనే జమిలీ ఎన్నికలు జరిపే తీరుతాము అని చెప్పారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో ఇచ్చినటువంటి కమిటీ నివేదికకు ఆమోద ముద్ర వేయడమే కాక, న్యాయశాఖ ఇచ్చిన ముసాయిదాకు కేంద్ర కేబినెట్ ఆమోదించడమే కాక, అట్ ఎనీ టైం పార్లమెంట్ ఆ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. దేశవ్యాప్తంగా కూడా 2026 ఎండింగ్లోనో లేదా 2027 ఫస్ట్ క్వార్టర్లోనే ఎన్నికలు జరుగుతాయని చర్చ జరుగుతూ ఉంటే, మన రాష్ట్రానికి సంబంధించి కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే 3-4 టైమ్స్ జమిలీ ఎన్నికల గురించి ప్రస్తావించుకుంటూ ఆ ఎన్నికలనే టైం ఫ్రేమ్గా పెట్టుకొని వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ పరంగా కార్యకలాపాలను వేగవంతం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే, తాజాగా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో జమిలీ ఎన్నికల మీద, అవి ఖచ్చితంగా వైసీపీని, ఆ పార్టీనో జగన్ గారినో ఆ క్యాడర్ను అంటే కాస్త కన్ఫ్యూజన్లోకి నెట్టేయడము, లేకుంటే మిస్లీడ్ చేయడము, దానికోసమనే ముఖ్యమంత్రి గారు ఆ వ్యాఖ్యలు చేశారు అని చెప్పి అనిపిస్తోంది. చంద్రబాబు గారు ఏమంటారు, జమిలీ ఎన్నికలు వస్తాయి, అయితే 2029లోనే జమిలీ ఎన్నికలు వస్తాయి అన్నారు. జమిలీ ఎన్నికలు వస్తాయి, అయితే 2029లోనే. ఇవి రెండూ కూడా స్టేట్మెంట్లు మ్యాచ్ అవ్వవు. ఎందుకని మ్యాచ్ అవ్వవు అని అంటే, బేసిక్గా జమిలీ ఎన్నికలు ఎందుకోసం జరుపుదామని కారణం చెబుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ. ఖర్చును సేవ్ చేయాలి ప్రధానంగా వాళ్ళ పాయింట్. ఎన్నికలకు ఎక్కువ వ్యయం అవుతుంది, ఆ వ్యయాన్ని మనం సేవ్ చేయాలి అని. 29లో జమిలీ ఎన్నికలు జరిపితే ఎక్కువ ఖర్చు అవుతుందా, 2027లో జమిలీ ఎన్నికలు జరిపితే ఎక్కువ ఖర్చు అవుతుందా అన్న పాయింట్ దగ్గర మనం డిస్కషన్ స్టార్ట్ చేయాలి. 2027 ఫస్ట్ క్వార్టర్లోనో లేకుంటే 26 డిసెంబర్లో కనుక ఎన్నికలు జరిగితే, ఇప్పుడు ఏంటి 25లో ఎన్నికలు ఉన్నాయి. 25లో పంజాబ్ ఏమంటారు, ఢిల్లీకి ఉన్నాయి, నెక్స్ట్ బీహార్కు ఉన్నాయి. ఆ 26లో కానీ పెద్ద రాష్ట్రాలకు ఉన్నాయి, పశ్చిమ బెంగాల్కు ఉన్నాయి, తమిళనాడుకు ఉన్నాయి, కేరళకు ఉన్నాయి. 27లో కూడా ఉత్తరప్రదేశ్కు ఉన్నాయి అండ్ గుజరాత్కు ఉన్నాయి. ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు 27లో ఎన్నికలు జరిపే రాష్ట్రాల అసెంబ్లీ పరిధిలో ఉన్న పార్లమెంటు స్థానాలు ఎన్ని? 27లో ఎన్నికలు జరిపే రాష్ట్రాల అసెంబ్లీ పరిధిలో ఉన్న పార్లమెంటు స్థానాలు 132. 26లో ఎన్నికలు జరిగితే దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ పరిధిలో ఉన్న పార్లమెంటు స్థానాలు ఎన్ని? 156. అంటే 2026లో 156 పార్లమెంటు స్థానాల పరిధిలో ఎన్నికలు ఉంటాయి. 2027లో 132 పార్లమెంటు స్థానాల పరిధిలో ఎన్నికలు జరుగుతాయి. 28లో 116 పార్లమెంటు స్థానాల పరిధిలో ఎన్నికలు జరుగుతాయి. అంటే 26, 27, 28 ఈ 3 సంవత్సరాల్లో, అది తక్కువ టైంలోనే, 3 సంవత్సరాలు అంటే 3 లాంగ్ ఇయర్స్ కాదు, 3 సంవత్సరాల్లో 404 పార్లమెంటు స్థానాల పరిధిలో అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి రాష్ట్రాలకు. 404. ఇప్పుడు ఒకవేళ 26 ఎండింగ్లోనో 27 ఫస్ట్లోన కనుక ఎన్నికలు జరిపితే, 26లో జరిగే ఎన్నికలు ఒక 6 నెలలు పోస్ట్ పోన్ చేసి, 27లో జరిగే ఎన్నికలు అదే టైంకి జరిగిన, 28లో జరగాల్సిన ఎన్నికలు ఒక 1 ఇయర్ ముందుకు జరిపిన, ఎప్పుడు జమిలీ ఎన్నికలు జరపాలి అన్నా కొన్ని అసెంబ్లీలకు డెఫినెట్లీ ముందే పాలన టెర్మినేట్ అవ్వాల్సిందే కదా. మరి ఇప్పుడు 26లో ఉన్నవి ఒక 6 నెలలు పోస్ట్ పోన్ అయ్యి, 27లో ఉన్నవి అప్పుడే జరిగి, 28లో ఉన్నవి 1 ఇయర్ ప్రియర్ కనుక ఎన్నికలు జరిగితే 404 పార్లమెంటు స్థానాల పరిధిలో ఎన్నికలు జరిగినట్లు, 23 రాష్ట్రాల అసెంబ్లీల పరిధిలో ఎన్నికలు జరిగినట్లు. మరి ఇప్పుడు 27 ఫస్ట్ క్వార్టర్లోనో లేకుంటే 26 ఎండింగ్కో పెట్టడం కరెక్టా? జమిలీ ఎన్నికలు వీళ్ళు చెబుతున్న వ్యయం అనే కోణంలో 29లో పెట్టడం కరెక్టా? ఒకవేళ 29లో పెడితే 127 పార్లమెంటు స్థానాలు, అంటే 127 పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి పరిధిలో అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి 2029. 2030 అంటే 7, మొత్తం 130 చిల్లరే.
ఇప్పుడు 27లో పెట్టడం ద్వారా 26 ఎండింగ్ 27 ఫస్ట్ క్వార్టర్గా పెట్టడం ద్వారా 404 పార్లమెంటు స్థానాల పరిధి కవర్ అవుతుంది. 23 రాష్ట్రాల అసెంబ్లీలు కవర్ అవుతాయి. మరి వ్యయం తగ్గించాలి అనుకుంటే జమిలీ అనుకుంటే అదే పర్ఫెక్ట్. కాదండి 29 కూడా వద్దు, నెక్స్ట్ 32 పెట్టాలి. 31, 32, 29 కూడా వద్దు, అట్లయితే 31, 32 పెట్టాలి. అది కరెక్ట్ అవుతుంది. వీళ్ళు చెప్పే వ్యయం కోణంలో చూసుకున్నా మరే కోణంలో చూసుకున్నా కూడా. అండ్ ఇక్కడ ఇంకో కీలకమైన పాయింట్ ఏంటి, ఇవి కనుక మార్చి కంటే ముందే 2027 మార్చి ఫిబ్రవరి కంటే ముందే ఎన్నికలు పెట్టారనుకోండి, దానికి బడ్జెట్ సెషన్స్ కూడా కలిసి వస్తాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు, ఎవరైనా పెట్టాలి. తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సార్ పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేదు. మళ్ళీ ఆయన తాత్కాలికంగా ఒక రకంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్నే కంటిన్యూ చేశారు, ఆర్డినెన్స్ తెచ్చి. అధికారంలోకి వచ్చినటువంటి 5-6 నెలల తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు 2027 ఫిబ్రవరి లోపు ఎన్నికలు జరిగితే 26 ఎండింగ్ 27 ఫిబ్రవరి లోపు అప్పుడు ఇంకా బడ్జెట్ సెషన్స్ కూడా కవర్ అయిపోతాయి. సో ఏ విధంగా చూసినా జమిలీ ఎన్నికలు వ్యయం కోణంలో నుంచి చూడాలనుకున్నా, లేదు రాష్ట్రాల అసెంబ్లీ పరిధి కోణంలో నుంచి చూసినా, నంబర్ ఆఫ్ పార్లమెంటు స్థానాల కోణంలో నుంచి చూసినా, లేదా నంబర్ ఆఫ్ రాష్ట్రాల అసెంబ్లీల కోణాల్లో నుంచి చూసినా 26 ఎండింగ్ లేదా 27 బిఫోర్ ఫిబ్రవరి లేదా మ్యాక్సిమం బిఫోర్ మార్చ్ అలా పెడితేనే వీళ్ళు చెబుతున్నటువంటి ప్రయోజనాలు కాస్తో కూస్తో నెరవేరుతాయి. కాదు కూడదు అని చెప్పి 29లో పెట్టడం ద్వారా పెద్ద ప్రయోజనాలు అయితే ఏమీ లేవు. మళ్ళీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆగి 31లోనో 32లోనో పెడితే అప్పుడు ఇంకా కరెక్ట్ ఆప్షన్. సో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు జమిలీ వస్తాయి, ఒకవేళ వచ్చిన 29లో అంటే అది ఏమాత్రము వర్కౌట్ కాదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆ స్టేట్మెంట్ కమెంట్ చేస్తూ ఉన్నారు? బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ పార్టీ క్యాడర్ను జమిలీ ఎన్నికలను టార్గెట్గా చేసుకొని వాళ్ళు ఎన్నికలకు ప్రిపేర్ కాకుండా చూడడంలో భాగంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఉండాలి. లేదు అనుకుంటే జమిలీ ఎన్నికలు అనే ఆలోచన నుండి కేంద్రం ఏమైనా కనుక వెనక్కి వెళ్ళే సూచనలుండి ఆ సూచనలు ఏవైనా చంద్రబాబు గారికి అంది ఉంటే బేస్డ్ ఆన్ దట్ ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఉండాలి. అంతకు మించి జమిలీ ఎన్నికలు వాళ్ళు చెబుతున్నటువంటి ప్రయోజనాల కోణంలో 29లో జరగడం అన్నది ఏమాత్రము ఆమోదయోగ్యం కాదు. 26 ఎండింగ్ లేదా 27 బిఫోర్ ఫిబ్రవరి జరిగితేనే ఆ ప్రయోజనాలు ఏమైనా కనుక ఉంటాయేమో.